హలో అండి, వెల్కమ్ టు లక్కీ లియా ఛానల్. అన్నట్టు సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళారో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేను మా పాపకి సమ్మర్లో కంఫర్ట్గా పెట్టడానికి సమ్మర్ వేర్స్ అయితే తీసుకొచ్చాను, చూసేయండి. సో ఇదైతే వైట్ కలర్ కలర్ఫుల్ డాట్స్ వచ్చాయన్నమాట. చాలా బాగుంది. డ్రెస్ అయితే లేస్ వచ్చింది, ఎడ్జ్లో క్యూట్గా ఉందన్నమాట. ఈ డ్రెస్ వచ్చేసి బ్లూ కలర్, నేవీ బ్లూ కలర్, అండ్ బటన్స్ అయితే వచ్చేసాయి. దీనికి బ్లూ పైన ప్రింట్ వచ్చిందనమాట. బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఇవి. అండ్ సైడ్స్ నడుము దగ్గర కట్టడానికి ఇలా ఇచ్చారనమాట. టాజిల్స్ అవి వచ్చాయి. గేర్ అయితే చాలా బాగుందండి ఈ డ్రెస్కి. అండ్ ఎడ్జ్లో కూడా చూడండి, రెడ్ కలర్ లేస్ అయితే వచ్చేసింది. మొత్తం అన్నీ కాటన్వే అండి. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి పిల్లలకి, ఇరిటేట్ అవ్వకుండా వేడికి అని తీసుకొచ్చాను అనమాట. సో స్లీవ్స్ అయితే ప్లెయిన్ వచ్చాయి. నేనైతే రెడ్ కలర్ లేస్ తీసుకొని మళ్ళీ కుట్టించాను. అండ్ బటన్ వచ్చింది స్లీవ్స్కి. సో మనం ఫోల్డ్ చేసి వెనక్కి ఇలా బటన్ పెట్టేసేయచ్చు అనమాట. అండ్ ఈ డ్రెస్కి ప్యాంటీ అయితే వచ్చింది. మోస్ట్లీ ఈ షాప్లో కొన్న వాటికి ప్యాంటీస్ అయితే వచ్చాయండి. ఫస్ట్ టైం నేను ఇలా తీసుకోవడం అనమాట. అండ్ దానికి ఒక క్యాప్ వచ్చింది. సమ్మర్లో మస్ట్ కదా క్యాప్స్, పిల్లలకి వేడి డైరెక్ట్గా ఇలా పడకుండా క్యాప్స్ కొంచెం అట్లీస్ట్ ప్రొటెక్షన్ అన్నా ఇస్తాయి పిల్లలకి. సేమ్ కైండ్ క్యాప్ అనమాట. డ్రెస్సెస్ మొత్తం సెట్ వచ్చేసింది. ఇదైతే అన్నిటికీ ఇలానే వస్తే బాగుండేది పిల్లలకి, మళ్ళీ కొనాల్సిన పని లేకుండా. నెక్స్ట్ డ్రెస్ అయితే హాఫ్ వైట్ కలర్ అండి. రౌండ్ నెక్ ఇచ్చారు. అండ్ వెనక సైడ్ అయితే దీనికి జిప్ వచ్చేసింది. బ్రాడ్గా కాకుండా చాలా సన్నగా ఉంది, బాగుందండి జిప్ అయితే. ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ షోల్డర్ నుంచి ఇంకొక షోల్డర్కి అటాచ్ చేస్తూ ఒక ఫ్రిల్ అయితే ఇచ్చేశారు. చాలా బాగుందండి ఈ డ్రెస్ అయితే. వేసినప్పుడు ఎంత క్యూట్గా అనిపించిందో మా పాప అయితే. నెక్స్ట్ ఇలా ఫ్రిల్ అయితే ఇచ్చేశారు నడుము దగ్గర. ఇక్కడ చూడండి ప్లెయిన్గా ఉంది. సో దీనికి కూడా నేను స్లీవ్స్కి బ్లూ కలర్ లేస్ మళ్ళీ కుట్టించాను అనమాట. ప్లెయిన్ వేసింటే బాగాలేదని. ఈ డ్రెస్ అయితే నాకు సమ్మర్లో ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు భలే యూస్ఫుల్ అనిపిస్తుంది. సేమ్ అదే కైండ్ ఆఫ్ డ్రెస్ అనమాట. రౌండ్ నెక్ చూడండి, వెనక జిప్ అయితే వచ్చేసింది. స్లీవ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి దీనికి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇలా కట్టుకోవడానికి ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఈ డ్రెస్ చాలా కలర్ఫుల్గా రెగ్యులర్ వేసుకోవడానికి స్లీవ్లెస్ అయితే చాలా బాగుంటుంది. ఎడ్జెస్ అన్ని చోట్ల కూడా చిన్న లేస్ వచ్చేసింది. ముందర సైడ్ బటన్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఈ డ్రెస్ ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్, హాఫ్ వైట్. ఇది కూడా ఇలా హెడ్కి కట్టడానికి బ్యాండ్ వచ్చింది. అండ్ వైట్ కలర్ ప్యాంటీ అనమాట. మోస్ట్లీ వైట్ డ్రెస్సెస్ ఏమన్నా ఉంటే దాంట్లో వైట్ కలర్ ప్యాంటీనే అయితే వచ్చింది. అండ్ ఇలా అయితే నడుము దగ్గర కట్టడానికి ఇది వచ్చేసాయి అనమాట. టాజల్స్ నెట్వి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడైతే బటన్స్ ఇచ్చేసారు, ఫ్రంట్ సైడే ఇచ్చారు. స్లీవ్స్ అయితే షార్ట్ స్లీవ్స్ చిన్నగా బాగున్నాయి. ఈ డ్రెస్ వచ్చేసి వైట్ అండ్ పింక్ కాంబినేషన్, బ్లూ జీన్స్ క్లాత్ అనమాట కింద వచ్చింది. సో ఇదనమాట. నెక్ రౌండ్ నెక్కి ఇలా ఫ్రిల్ ఇచ్చేసారు. చాలా బాగుంది, గ్రాండ్, కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట క్లాస్గా. నెక్స్ట్ షోల్డర్ నుంచి నడుము వరకు ఇలా ఫ్రిల్ వేస్తూ ఇలా సైడ్స్ వచ్చాయన్నమాట జీన్స్ క్లాత్తోని. స్లీవ్స్ అయితే ఇలా వచ్చేసాయండి. దానికైతే ఎడ్జ్లో ఎలాస్టిక్ వచ్చింది, చాలా చిన్న ఎలాస్టిక్ అనమాట, ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ నడుము దగ్గర 2 బటన్స్ అయితే వచ్చేసాయి. చాలా మెత్త జీన్స్ అండి. జీన్స్ అంటే ఏదో హెవీగా చాలా అలా ఉంటుందనేం కాదు, చాలా పలచగానే ఉంది, బాగుందన్నమాట. బ్యాక్ సైడ్ అయితే ఇలా బటన్స్ ఇచ్చేసారు 3 వేయడానికి. ఇదండి ఓవరాల్గా. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూపించేవన్నీ కూడా రెగ్యులర్ ఇంట్లో వేయడానికి బాగుంటాయని చెప్పి తీసుకోవడం డే రొటీన్లో. సో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ తనకు లేదని తీసుకున్నాను. ఇదైతే 3 లేయర్స్గా వచ్చాయి ఫ్రిల్స్, చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంది. ప్రింట్ కూడా చాలా బాగుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. రెడ్ కలర్ ప్యాంట్ వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి హాఫ్ స్లీవ్లెస్ కట్టాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ లైట్ పింక్ కలర్, దానిపైన వచ్చేసి బటర్ఫ్లైస్ చిన్న ఎంబ్రాయిడరీ వచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా 2 బటన్స్ వచ్చేసాయి. ఈ క్లాత్ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది కలర్. అండ్ తన దగ్గర లేదు కాబట్టి ఈ కాంబినేషన్ తీసుకుని.
ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇదైతే షార్ట్ స్లీవ్కి ఇలా లాస్ట్లో ఫ్రిల్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే బటన్స్ వచ్చాయన్నమాట దీనికి. ఇది వచ్చేసి షార్ట్ అనమాట. ఎక్కువ సార్లే వేసేసాం. చాలా బాగుందన్నమాట. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.